హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బెంబూ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ముందుగా మనకి బెంబూ చికెన్ అంటే అంత పెద్ద కష్టమైన పని ఏం కాదు. మనకు కావాల్సిందల్లా ఫస్ట్ మనకి బెంబూ మనకి బాగా ఇంపార్టెంట్ అనమాట. ఇది దొరకడమే కొంచెం కష్టమవుతుంది మనకి. ఈ బెంబూ చికెన్కి వచ్చి ఈ బెంబూ దొరికితే మనకి బెంబూ చికెన్ చేసుకోవడం అంత కష్టమైన పని ఏం కాదు. ఇంటి దగ్గరే మనం చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలన్నది మీకు ఈరోజు నేర్పిస్తాను ఫ్రెండ్స్. ముందుగా మనం బొంగుని ఈ టైప్గా కట్ చేసుకోవాలి. అంటే ఒక వైపు ఇలా క్లోజ్ ఉండాలి, ఒక వైపు అయితే ఓపెన్ ఉండాలన్నమాట. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత వచ్చేసి దీన్ని శుభ్రంగా నీరు పోసి శుభ్రంగా కడుక్కునేసి వాష్ చేసుకుని ఒక 10 నిమిషాలు అట్లా పెట్టుకోవాలి, ఆరబెట్టుకోవాలన్నమాట. ముందుగా మనం శుభ్రం చేసుకున్న చికెన్ అయితే తీసుకున్నామండి. శుభ్రం చేసుకున్న చికెన్ తీసుకున్న తర్వాత ఇందులో ఎక్కువ వేరే ఐటమ్స్ అయితే ఏమి వేయక్కర్లేదు. ఇప్పుడు మనం మామూలుగా ఇంట్లో నాన్ వెజ్ వంటలు వండేటప్పుడు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తాం. దీనికి అది అవసరం లేదండి. ఓన్లీ చికెన్ మసాలా, సాల్ట్ అండ్ కారం మాత్రమే వేసుకుంటాం. కొద్దిగా లైట్గా ఆయిల్ వేసుకుని కావాలనుకుంటే లైట్గా గరం మసాలా కూడా వేసుకుని కలుపుకోవచ్చు. చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ కూడా మనం ఇందులో ఎక్కువైతే యాడ్ చేయలేదు, ఎందుకంటే ఈ చికెన్లో ఉండేటువంటి కొవ్వుతోనే అది ఉడికిపోవడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, జస్ట్ 2 స్పూన్స్ మాత్రం ఆయిల్ అయితే లైట్గా వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే ఇప్పుడు సాల్ట్ అయితే వేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, సాల్ట్ వేసుకున్నాం. తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులో ఇంకా మనం మసాలా యాడ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చికెన్ మసాలా అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఒక 1/2 కేజీ చికెన్ వచ్చేసి ఒక 5 రూపీస్ చికెన్ మసాలా ప్యాకెట్, ఆచి చికెన్ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా, 5 రూపీస్ ప్యాకెట్ ఒకటి 1/2 కిలోకి పడుతుంది అనమాట. చికెన్ మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కారం అయితే మనం తగినంత కారం వేసుకుని శుభ్రంగా మొత్తం కలిపేసుకోవాలి. మసాలా, కారం, సాల్ట్ అన్నీ వేసుకుని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ బెంబూలో అయితే మనం చికెన్ వేసుకోవాలన్నమాట. ఈ మాదిరిగా ఒక బెంబూ వచ్చి 1/2 కిలో చికెన్ వరకు పడుతుంది. ఈ టైప్ మనం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మాదిరిగా తయారు చేసుకున్న తర్వాత ఇది వచ్చి ఇట్లా పొయ్యి మీద అయితే కాల్చాలన్నమాట. మన గ్యాస్ స్టవ్ మీద కాలిస్తే మాత్రం టేస్ట్ అయితే ఉండదు. ఖచ్చితంగా కట్టెల పొయ్యి మీద మాత్రమే కాలిస్తేనే ఈ యొక్క రుచి అనేది మనకి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ మాదిరి చూసారు కదా, గుమగుమలాడే బెంబూ చికెన్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే కూడా చాలా బాగుందండి. మీరు కూడా మీ ఇంటి వద్ద ఉండి బెంబూ చికెన్ అయితే రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.